దైవజనులు అభిషక్తులు ప్రసాద్ పాల్ గారు రచించిన కీర్తన నన్ను మరచిపోవద్దే, నన్ను విడిచిపోవద్దే అనే కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మరచిపోవద్దయా, నన్ను విడిచిపోవద్దయా, నన్ను మరచిపోవద్దయా, నన్ను విడిచిపోవద్దయా. యేసయ్యా నా బలమా, యేసయ్యా ఆశ్రయమా, యేసయ్యా నా బలమా, యేసయ్యా ఆశ్రయమా.
యేసయ్య మన జీవితంలో ప్రవేశించాడా, మన జీవితం ఒక సాక్ష్యంగా మారిపోతుంది. దేని బిడ్డ, అటువంటి అనుభవంలోకి వెళ్తున్న సందర్భంలో బేతనియా అనే గ్రామంలో జరిగిన ఒక సన్నివేశాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఈ రాత్రి మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 11:3. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగై ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. దేని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఈ బేతనీయ స్వరం ద్వారా అనేక ప్రాంతాలకు ప్రభు తన కృప చూపిస్తూ ఒక దినాన్న మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ యోహాను సువార్తలో బేతనియా గ్రామంలో అక్క చెల్లెండ్రులు, ఒక సహోదరుడు లాజరు, మరియా మార్తా సహోదరుడైన లాజరు ఉంటున్న ఇంటిలో యేసు ప్రభు తరచుగా వెళ్తూ ఆ ప్రాంతాలు దర్శిస్తూ వచ్చాడండి. ఆ ప్రాంతాలను ఆయన దర్శిస్తున్న సందర్భాలు, ఆ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడల్లా ఈ ఇంట్లోనే బస చేయటం, వారితో కొద్ది నిమిషాలు మాట్లాడడం, ఈ సంగతులు మనం చూస్తూ ఉంటాం. దేని బిడ్డలారా, అయితే గమనించండి, ఒక దినాన యేసు ప్రభు వారు పరిచర్య పనుల నిమిత్తమై మరొక ప్రాంతంలో ఉంటుండగా, యెరూషలేము ప్రాంతాలకు సమీపంలో ఉంటుండగా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏమై ఉందో తెలియదు. కానీ దేని బిడ్డలారా, ఆ టైంలో ఈ యొక్క లాజరుకు జ్వరం రావడం, ఆ జ్వరంలో అతడు మరణానికి వెళ్ళిపోయే స్థితికి వచ్చింది. ఆ టైము ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. వెంటనే వారు అక్క చెల్లెండ్రులు ఇద్దరు కలిపి యేసు ప్రభు దగ్గరికి కౌరు పెట్టారు. ఏమని కౌరు పెట్టారంటే, ప్రభువా, నీవు ప్రేమించేవాడు, వింటున్నారు, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగై ఉన్నాడు అని. ఈ విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, ఈ రోజున COVID-19 ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంటే అందులో అనేక మంది దేవుని చేత ప్రేమించబడేవారు కూడా ఈ రోగానికి లేదా ఈ బలహీనతలకు గురవుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల మధ్య మరి నీ దేవుడేమయ్యాడని ప్రజలు, నా దేవుడేమయ్యాడని నీ మనస్సు నిన్ను అడుగుతున్న సందర్భాలు ఒకవేళ ఉంటే కనుక మీ హృదయాల్లో, మీ ఆత్మలో మేలుకొలుపు కావాలని నేను కోరుతున్నాను. మేలుకొలుపు కావాలని కోరుతున్నాను. ఆ రోజున ఆ వృత్తాంతం, ఆ యొక్క సంగతులు ఎందుకు రాయబడ్డాయో ఆయనకు తెలుసు, ఆ గ్రంథానికి తెలుసు. కానీ ఈరోజు ఈ వృత్తాంతం మన ముందుకు ఎందుకు వస్తుంది ఈ చరిత్ర అంటే, మన జీవితాలలో ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నామో పరీక్షించుకోవడానికి ఈ సంగతులు మనకు వస్తున్నాయని గుర్తించాలి. దేని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ కొన్ని మాటలు మీకు ముందుకు తీసుకొస్తున్నాను. అసలు ఇక్కడ రాయబడిన సంగతులు మీరు గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగై ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక మాట మీరు గుర్తించాలి. వీరు ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ యొక్క పరిస్థితి వచ్చినా దేవుని మీద ఆధారపడే మనస్తత్వం కలిగిన వారిగా అక్క చెల్లెండ్రులు కనపడుతున్నారు. బేతనియాలో ఉన్న వీరిలో, ఆ సమాధిలో ఉన్న వ్యక్తి లేవడానికి ముందు వీరి మీద ఉన్న విశ్వాసం, వీరికున్న ఒక ఆత్మ సంబంధ నడిపింపును గురించి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారి జీవితంలో ఇంత అద్భుతం జరగడానికి, అంటే సమాధిలో ఉన్న లాజరు బ్రతికి బయటికి రావడానికి ముందు వీరిలో ఉన్న ఈ వాక్యంలో ఉన్న 3, 4, 5 విషయాలు దేవుని యొక్క వాక్యంలో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటి మనం గమనించినట్లయితే అంటున్నారు, ప్రభువా, ఆయన దగ్గర కబురు పెడుతున్నారు. యేసయ్య మీద ఆనుకునే జీవితం, యేసయ్య మీద ఆధారపడే జీవితం మీరు గమనించండి. దేని బిడ్డలారా, ఆ ప్రక్కన శిష్యులు ఉన్నారు 12 మంది. పేతురు, యోహాను, యాకోబు చాలా సన్నిహితంగా ఉండేవాళ్లే కదా, యేసు ప్రభుతో నడిచేవారే కదా. అదే కాదు, ఆంద్రయ్య, మత్తయ్య, అలాగే కానానీయుడైన సీమోను, ఇలా చిన్న యాకోబు, యూదా, ఇస్కరియోతు యూదా, ఇలాగ కొంతమంది బిడ్డలు ఉన్నారే, వాళ్ళు కూడా యేసు ప్రభుతో ఉన్నవారే కదా. 12 మందితో యేసు ప్రభు ఎప్పుడు బేతనియ వెళ్ళినప్పుడల్లా ఈ 12 మంది ఆయనతో ఉన్నారు కదా. కానీ ఈ అక్క చెల్లెండ్రులు ఎంతమంది యేసయ్య చుట్టూ ఉన్నా వీరి యొక్క గురంతా యేసయ్య మీదే. ఫస్ట్ ఒకటి గుర్తించండి, ఈనాడు సంఘాల్లో చాలామంది జీవితాల పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? చర్చికి వెళ్ళే ముందు, చర్చికి వెళ్ళడానికి ప్రారంభ దినాల్లో దేవుని పరిచర్యలో ఉండేటప్పుడు
యేసయ్య మీద, వాక్యం మీద ఆధారపడి, అక్కడ పరిచర్య ధర్మంలో దైవజనుడి మీద ఆధారపడి జీవించే విశ్వాసులు రాను రాను ముదిరిపోయిన తర్వాత కాపరి మీద ఉండవలసిన ఆలోచన, కాపరి చెప్పే వాక్యం మీద ఉండవలసిన విశ్వాసం, కాపరి చెప్పే వాక్యం మీద విశ్వాసం తొలగిపోయి ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళ మీద విశ్వాసం మళ్ళీపోయిన వాళ్ళు లేరా? ఓ రోజు ఒక కుర్రవాడు ఒక జపమాల పట్టుకున్న దగ్గరికి వచ్చాడు, మెడలు వేసుకుని. ఏంట్రా బాబు, నువ్వు ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉన్నావు, ప్రార్థన చేసుకునేవాడివి, నీ యొక్క మెడలో ఏంటి ఈ సిలువేంటి, ఈ జపమాలేంటి అని అడిగితే అన్నాడు, అన్నా ఇది మన దేవునిదే కదా, ఈ యొక్క పూసలు లెక్కలు పెట్టుకుంటూ నీ ప్రార్థనలు స్తుతులు చెప్తున్నాను అన్నాడు. ఏ స్థితికి వెళ్ళిందిరా నీ జీవితం? ఒకప్పుడు విశ్వాసం వాక్యంలో చూసుకున్నావు, ఇప్పుడు పూసల దండలో చూసుకుంటున్నావా? లేరా అలాంటి వాళ్ళు? రంగు రాళ్ళలో చూసుకునేవాళ్ళు లేరా? ప్రారంభ దినాల్లో పాట పాడడానికి వచ్చింది ఒక సహోదరి. అప్పుడు సరైన సంగీతం లేదు, ఒక డ్రమ్ము ఉండేది. ఆ డ్రమ్ము వాయిస్తుంటే ఆ డ్రమ్ము శబ్దానికే చక్కగా పాట పాడింది. కొద్ది రోజులు, సంవత్సరాలు జరిగిపోయాయి. ఆ తర్వాత పాట పాడడానికి పలానా సిస్టర్ గారు వచ్చి పాట పాడుతుంది మేరమ్మా అని బైక్ ఇవ్వబోతుంటే ఆమెన్నది, కీబోర్డు ప్యాడ్ వాంచేవాళ్ళు లేరు, నేను పాడను అన్నది. అంటే ఎక్కడికి పోయింది ఆమె పాట? అంటే కీబోర్డుల మీదకి, ప్యాడ్ల మీదకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఉన్న విశ్వాసం, యేసయ్య మీద ఉన్న గురి ఏమైపోయింది? సంఘానికి వెళ్తున్నప్పుడు గమనించండి, దైవజనుడు ఉన్నాడు, వాక్యం అందిస్తున్నాడు, చాలనుకునే స్థితిలో లేరు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న మనుషులు ఉండాలి. కోయర్ ఉంటే సంఘం, పెద్ద టీం ఉంటే సంఘం, అక్కడ వాక్యాలు వాంచేవాడు, నడిపించేవాడు. వాళ్ళ కులస్తులుంటే మొక్కలు వెలిగిపోతాయి. కొంతమందికి వాళ్ళ కులస్తులు కనపడకపోతే ఏమి రాసి సంఘంలో ఎవరు రాలేదు, ఎంతమంది వచ్చినా వాళ్ళోళ్ళు వస్తేనే వచ్చినట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క కొంతమందికి. ఇటువంటి దౌర్భాగ్య స్థితి పోయి యేసు మీదే నీ లక్ష్యం ఉండాలి. ఈ మార్తా మరియా ఈ ప్రభు మీద లక్ష్యం తప్ప పేతురు మీదో, యోహాను మీదో, యాకోబు మీదో, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో స్నేహం కాదు. ఈనాడు కాపరి చుట్టూ ఉన్న వాళ్ళతో స్నేహం, కాపరితో విరోధం చాలా మందికి. అది మారాలి. బేతనియాలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదయ్యా అంటే గమనించండి, ఏ చిన్న సమస్య అయినా యేసు మీద ఆనుకుని జీవించే జీవితం ఉందా? రెండవది గమనించినట్లయితే, మరి దేవుని యొక్క వాక్యంలో గమనించండి దేని బిడ్డారా, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నీవు ప్రేమించువాడు. ఏమండి, నిన్ను ప్రేమించే లాజరు అనొచ్చుగా. మానవ ప్రేమ అశాశ్వతమైందని అర్థమైంది. మానవ ప్రేమలో మోసం ఉంది. మానవ ప్రేమ ఎలాంటిదంటే, రోగం తగ్గే వరకు యేసయ్యా యేసయ్యా యేసయ్యా, రోగం తగ్గిన తర్వాత నా ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, లోకం లోకం లోకం. మనుషుడి ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఇర్మియా 31:3 ప్రకారంగా దీని బిడ్డారా, శాశ్వతమైన ప్రేమలో కృప ఉంది. అయ్యా, నా తమ్ముడి ప్రేమలో లోపం ఉంది, నా ప్రేమలో లోపం ఉంది, మా అక్క చెల్లెళ్ళ ప్రేమలో లోపం ఉంది, కానీ నీ ప్రేమ లోపం లేనిది. నువ్వు ప్రేమించేవాడయ్యా. ఆలోచన చేయండి. బేతనియాలో దేవుని ప్రేమను గుర్తించిన వారు వాళ్ళు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఇంకా నువ్వు పాపులమై ఉండగానే వాళ్ళని ప్రేమించే ప్రేమది. నీటిలో నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ పిల్లలు మారరు, ఇక నీ జీవితంలో నీ కుటుంబం మారదు అని ప్రజలు చెప్తుంటే, అయ్యో ఇక నేను మారనేమో, మా వాళ్ళు మారరేమో, నీ చచ్చినా నా కుటుంబం ఇక మారదేమో, ఇక ఇలాగా ఉంటుందేమో అనుకుంటున్నావా? వాళ్ళ మాటలు నమ్ముతున్నావు తప్ప దేవుని ప్రేమను నమ్మితే దేవుని ప్రేమలో నీ కుటుంబం మార్పు చెందబోతుంది. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆ అప్పుల్లో నేను చనిపోయేలాగా, ఆ సమస్యలో నువ్వు కూరుకుపోయేలాగా, ఆ ఇబ్బందులు నశించిపోయేలాగా చేయడు. ఆయన ప్రేమ అపారమైనది. యోహాను 3:16 రాయబడి, దేవుడు లోకం ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుని లోకానికి అప్పగించాడు, ఎందుకంటే మనం నిత్య జీవం పొందాలని. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన ప్రేమ ఘనమైనది. దేని బిడ్డలారా, అట్టి ప్రేమను వారు గుర్తు చేస్తున్నారు. ప్రభువా, నువ్వు ప్రేమించేవాడయ్యా. ఎస్, ఈరోజు నువ్వు చెప్పగలవా, నీ ప్రేమతో బ్రతుకుతున్నానయ్యా, నేను నీ ప్రేమలో బ్రతుకుతున్నానయ్యా, నీ ప్రేమలో కదులుతున్నానయ్యా, నీ ప్రేమలో కృప కలుగురానయ్యా. ఈ యొక్క భయంకరమైన దేని బిడ్డలారా మహమ్మారి అనే ఈ కరోనా వైరస్ ఎన్ని గుండెలను దడదడలాడించేసిందో మీకు గుర్తుందో లేదో, ఇంకా పనిచేస్తున్న సంగతులు మీకు అర్థమవుతున్నాయో లేదో, మా మండపేటను వణికించేసింది. ఇప్పటికీ వణుకుపోతున్నారు.
ఈ రాత్రి పండుకుంటే రేపు లెగుస్తామా? ఈరోజు బయటికి వెళ్తే రేపు దినానికి అయితే సాయంకాలం సమయానికి మాకు ఈ ఒంటిలో వ్యాధి లేకుండా ఉండగలమా? అమ్మో, బయటకు వెళ్ళొచ్చిన ఏ గాలి, ఏ పరిస్థితుల మధ్య, ఏ మనుషుల్లో ఎటువంటి గాలి ఉందో అన్న అనుమానాల మధ్య బ్రతుకుతున్న సమాజంలో మనం ఉన్నాం. దేని బిడ్డలారా, అయినా ఒకటి చెప్పగలం, పౌలులాగా చెప్పగలం. నేనైతే చెప్పగలం, మరి మీరు చెప్పగలరా? నేనేమై ఉన్నానో కేవలం అది కృపై ఉన్నాను. ఆయన బ్రతకమన్నాడు కనుక బ్రతుకుతున్నాను. ఆయన కృప చూపిస్తున్నాడు కనుక కదులుతున్నాను. ఆయన ప్రేమలో కృప ఉంది. ఆ కృపను గుర్తిస్తున్నది ఆ యొక్క బేతనియా స్వరం. బేతనియా దేని బిడ్డారా, ఇంట్లో ఉంటున్న మరియా మార్తలు ఆ యేసై కౌరంపుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసం. మీరు ఆలోచన చేస్తున్నారా? దేని బిడ్డలను గమనించండి. రెండవదిగా అక్క చెల్లెండ్రులు అని రాయబడింది. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ మూడవది ఏంటో తెలుసా? బేతనియాలో, అప్పటి వరకు బేతనియాలో ఈ రోగం రానంత వరకు, ఈ రోగం ఆ మనిషికి, ఆ లాజరుకి రానంత వరకు, ఎందుకంటే లాజర్ అంటే చాలా పౌరమైన ప్రేమ, ఎంతో ప్రేమ. యేసయ్య ప్రేమించేవాడే కాదు, ఈ అక్క చెల్లెండ్రులు కూడా ప్రేమించేవారు. అక్క చెల్లెండ్రుల ప్రేమను పొందుకున్నవాడు. ఈ ప్రేమను పొందుకున్న వాడికి రోగం రాగానే భిన్నమైన అభిప్రాయాలతో ఉండే ఈ మార్తా మరియా, మీరు గమనించారా? లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినప్పుడు దేని బిడ్డలారా, వీళ్ళ మనసులు ఎంత భిన్నంగా ఉన్నాయి. లూకా సువార్త 10వ అధ్యాయం 38-42 వరకు చూస్తే మార్త యొక్క డినామినేషన్ వేరు, మరియ డినామినేషన్ వేరు. మరియ సిద్ధాంతాలు వేరు, మార్త సిద్ధాంతాలు వేరు. ఏంటి మరియ సిద్ధాంతం? యేసు పాదాల దగ్గర నేర్చుకోవాలి, యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. యేసయ్య మరలా దొరకడు బాబోయ్. యేసయ్య ఎక్కడెక్కడో సంచరించి దేవుని పనిలో వాడబడుతున్న మరలా ఈయన పాదాలు ఎప్పుడు వస్తాయో ఈ బేతనియాలో, మా ఇంటిలో అని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చిత్తాన్ని వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనలో నుండి ఏమొస్తాదో తెలుసుకోవడానికి ఇష్టపడే మనస్తత్వం ఈ మరియమ్మది. అటువంటి డినామినేషన్. నీవెలాగనుకుంటున్నావో నాకు చెప్పు ప్రభువా, అలా బ్రతుకుతాను అనేది మరియమ్మ సిద్ధాంతం. మరి మార్త సిద్ధాంతం ఏంటి? నేనేమనుకుంటున్నావు అది నువ్వు చేయి ప్రభువా, నేను ఎంతో కష్టంలో ఉన్నాను, ఎంతో విస్తారమైన పనుల్లో ఉన్నాను, ఒక్కసారి మరియను నా దగ్గరికి పంపించు అంటే నేను అనుకున్నట్టు చేయవయ్యా అనేది మార్త సిద్ధాంతం. లేరయ్యాట వాళ్ళు. గమనించండి, భిన్నమైన అభిప్రాయాల మధ్య సంఘాలు వెళ్ళిపోతున్నాయి. భిన్నమైన అభిప్రాయాల మధ్య ప్రజలు తిరుగుతూ ఉన్నారు. అక్క చెల్లెండ్రులే, అన్నతమ్ములే, తండ్రి కొడుకులే, తల్లి కూతురులే, కాపరి విశ్వాసులే. కాపరి తలంపులు వేరు, విశ్వాస తలంపులు వేరు. ఆ భిన్నమైన అభిప్రాయాలన్నీ ఈ రోగం రాగానే ఒక్కటైపోయిన మనస్సులు. ఈ రోగం నేర్పే పాఠం ఏంటి తెలుసా? ఈ రోగం నేర్పే పాఠం ఆయన మీద ఆనుకోవటం. ఈ రోగం నేర్పే పాఠం ఏంటి తెలుసా? దేని బిడ్డలారా, ఆయన మీద ఆనుకోవటమే కాక ఆయన ప్రేమను గుర్తించటం. రోగంలో ప్రేమ గుర్తించారు, ఆయన ప్రేమను గుర్తించారు. రోగం రావడం వల్ల వీరి జీవితంలో ప్రభు మీద పూర్తిగా ఆనుకోవటం అనేది అర్థమైంది. వారి విశ్వాసం ఒక గురి కలిగి ఉంది. రెండు, వారి జీవితంలో ఈ రోగం రావడం వల్ల వారి యొక్క జీవితంలో దేని బిడ్డలారా, వారి యొక్క ఆలోచనలన్నింటిలో, వారి యొక్క తలంపులన్నింటిలో దేవుని ప్రేమకు మించిన ప్రేమ మంది కాదు, దేవుని ప్రేమే గొప్పది, మన ప్రేమ చాలా చిన్నది అని అర్థమైంది. మూడు, దేవుని సన్నిధిలో గమనిస్తే ఈ రోగం రావడం వల్ల వీరి భిన్నమైన మనసులు రెండు ఒకటై ఒకే మాటతో పంపుతున్నారు. ప్రభువా, నువ్వు ప్రేమించేవాడు. ఎప్పుడైనా ఏక మనసు ఉంది వీళ్ళిద్దరికి. ఇప్పుడు అందరి హృదయాలు ఈ కోవిడ్-19 వల్ల ప్రతి డినామినేషన్లు, ప్రతి సంస్థలు, రకరకాల సిద్ధాంతాలన్నీ యేసు వైపు చూడడానికి, యేసు మీద ఆధారపడడానికి. అప్పటి వరకు ఒకడు ఖర్చుల మీద ఆధారపడేవాడు, ఒకడు నూనె సీసాల మీద ఆధారపడేవాడు, ఒకడు గడ్డి అమ్మేవాడు, ఒకడు పూసలు అమ్మేవాడు. ఇప్పుడంతా ఏమైంది తెలుసా? ప్రజలంతా వాక్యం దగ్గరికి వస్తున్నారు. ఏమంటున్నారు ఇప్పుడంతా? వాక్యమే దేవుడు. ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాడు దేవుడు, నేను వాక్యమే దేవుడు. ఆ వాక్యం మీద ఆధారపడి భిన్నాభిప్రాయాలతో ఉన్న సంఘాలన్నీ ఏకత్వం కలిగి, దేవుని యొక్క వాక్యం కలిగి సార్వత్రిక సంఘం కట్టబడాలి. అది దేవుని చిత్తం. సార్వత్రిక సంఘానికి, ఎక్లీషియా అనే సంఘాన్ని చూడాలని దేవుడు అనుకుంటుంటే ఎవరి సిద్ధాంతానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారే. దేని బిడ్డలారా, గమనించండి, ఈ భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వీళ్ళందరినీ ఆయన క్రమపరుస్తున్నాడు. ఒకే మాటకు వచ్చారు. ఇప్పుడు
వాళ్ళు ఇద్దరు మాట ఒకటయింది. ఒకప్పుడు ఇద్దరు మాట ఒకటయిందా? లేదే. ఒకరు ఒకలాగా తలస్తున్నారు, ఒకరు ఒకలాగా తలస్తున్నారు. లేరంటారా మన సంఘాల్లో? మన పరిచర్యలు లేరంటారా? ఏమంటారు తెలుసా? యేసు ప్రభు దేవుడైతే ఎడం ప్రక్కన సిలువ వేయబడిన వాళ్ళలాగా నీకు నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా. కుడి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు సిలువ వేయబడినప్పుడు, లేదు మనం దీనికి అర్హులం, దీనికి పాత్రులం, మనం పాపం చేస్తాం కాబట్టి మనం ఈ శిక్షకు మనం తగినదే. కానీ ఆయన పాపం ఎరిగిన వాడు, పరిశుద్ధుడు. అలాగే సంఘాలలో కూడా, దేవుని సంఘాల్లో కూడా కరోనా వైరస్ ఎందుకు వచ్చింది పాస్టర్ గారు? అసలు యేసుప్రభు ప్రేమిస్తే ఈ రోగం ఎందుకు రావాలి కదా? కొంతమంది ఈ రోగాలు ఎందుకు వచ్చాయి, ప్రేమించిన పరిస్థితుల మధ్య ఈ పరిస్థితులు ఏంటి అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకే నాలుగవ సంగతి చెప్తున్నాను. నీవు ప్రేమించేవాడు రోగయ్యున్నాడు. రోగం అనే దానికట దీని బిడ్డలారా గమనించండి, అది జాతితో కానీ, మతంతో కానీ, కులంతో కానీ, ప్రాంతీయతతో కానీ పని ఉండదట. పాపానికి ఎలాగైతే పని ఉండదో, రోగం ఏం పాఠం నేర్పిస్తుందంటే, పాపానికి జాతితో పని లేదు, పాపానికి దేశంతో పని లేదు, పాపానికి లోకంతో ఎవరి యొక్క చిన్న పెద్దతో పని లేదు. అలాగే రోగం కూడా వయసును బట్టి, ఒక స్థితిని బట్టి, ఒక పద్ధతిని బట్టి, లేదా ఒక ఆలోచన బట్టి కాదు, ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది రోగం. ఎందుకు దర్శిస్తుంది ఈ రోగం? ఈ రోగంలో ఒక పాఠం ప్రజలు నేర్చుకోవాలని. ఏంటి ఆ పాఠం? మానవ జీవితంలో దేని బిడ్డలారా, తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమనంటే, సమాధానకర్త అయిన దేవుడు ఏమండి మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితులుగా సంపూర్ణులుగా ఉండునట్లు కాపాడునుగాక. ఈ మాటలు చెప్తూ మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయుడి. ఏంటది గమనించండి. ఇక్కడ మరొకసారి ఈ మాటలు ధ్యానం చేసినట్లయితే, మీ ఆత్మయు జీవము శరీరము సంపూర్ణంగా ప్రభు యొక్క సన్నిధిలో నిందారహితంగా ఉండాలి. శరీరానికి రోగం వచ్చింది. శరీరానికి రోగం వచ్చినప్పుడు ఏమో తెలుసండి, ఇక శరీరానికి రోగం వచ్చినప్పుడు అప్పుడు దాకా ఎగసిపడి మనసుందే మన లోపల, మనసుకి చాలా గర్వపు మనసు రోగం రాగానే తగ్గిపోతుంది. ప్రాణానికి చాలా కోరికలన్నీ అణిచివేయబడతాయి. హృదయానికి చాలా భయంకరమైన దేని బిడ్డలారా తలంపులు. హృదయం మోసకరమైనది. అది ఎప్పుడైతే రోగం వచ్చిందో అది డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్టు పనిచేసేది లోపల ఆత్మ ఒకటే. ఎందుకంటే మనిషి లోపల శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. శరీరానికి ప్రాణానికి మధ్య మనసు పనిచేస్తుంది, ప్రాణానికి ఆత్మకు మధ్య హృదయం పనిచేస్తుంది. అందుకని 5 భాగాలు: ఒకటి శరీరము, మనస్సు, ప్రాణము, హృదయము, 5వదిగా ఆత్మ. ఆత్మ చెప్పిన మాట ఎప్పుడు మన శరీరం వినదు. మన శరీరంలో మన శరీర కోరికలే బ్రతుకుతూ ఉంటే రోగం వచ్చినప్పుడు విధేయత బయలుదేరుతుంది. రోగం వచ్చినప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం బయలుదేరుతుంది. రోగం వచ్చినప్పుడు లోబట్టం బయలుదేరుతుంది. అప్పుడు చెప్తుంటే అలాగే బాబు. ఆ రోగం రానప్పుడు బంగారం రేట్ ఎంత, ఎండి రేట్ ఎంత, సంపాదన ఎంత, నా కులమేటో నా మతమేటో. ఇప్పుడు రోగం వచ్చింది, కులంతో కాదు, బ్రతకాలని కోరిక. మతంతో పని లేదు, బ్రతకాలని కోరిక. ఇప్పుడు ఆత్మ పని చేయటం ప్రారంభిస్తుంది. మనిషి ఆత్మ పని చేసేది ఎప్పుడు తెలుసా? రోగం వచ్చినప్పుడు మనిషిలో ఆత్మలో తలస్తాడు. అసలు ఇప్పుడు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? ఆ తలంపులు అన్నీ బాగుంటే చేయగలడా మనిషి? రోగం వచ్చింది కాబట్టి ఇప్పుడు తలస్తున్నాడు. దేవుడున్నాడు. ఎస్, నేను మరణం ఉంది, రోగం ఉంది, మరణం ఉంది, తర్వాత నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? ఇప్పుడు ఆత్మలో అన్వేషణ. ఈ ఆత్మ అన్వేషణ చేయటానికే ఈ రోగం వస్తున్నప్పుడు. ప్రేమించే వారికి ఎందుకు వస్తుంది? దిద్దుకోవటానికి, సరిచేసుకోవడానికి, మరింత ఆత్మలో ఎదగడానికి వస్తుంది తప్ప వారి నాశనానికి కాదు. వాళ్ళు అనుకుంటారు అప్పుడు ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ. ఈ రోగం నాకు పెద్ద లెక్కేం కాదు, యేసు నాతో ఉన్నాడు. ఆత్మలో దిద్దపడే మనస్తత్వం. ఆత్మలో దిద్దపడిన వాడు జీవాన్ని వెనక పెడతాడు, శరీరాన్ని వెనక పెడతాడు, ఆత్మను ముందు పెట్టుకుంటాడు, సంపూర్ణంగా సిద్ధపడతాడు. అటువంటి సిద్ధపాటు ఇవ్వటానికి రోగం వచ్చింది.
అంతేకాని నాశనం చేసేయటానికి కాదు. నిత్యత్వమా, నిత్య నరకమా, నిత్య జీవమా, నిత్య నరకమా, ఏదో తెలుసుకోవడానికే ఈ రోగం మధ్యలో ఎలా ఆడతాడు మానవుడు. ఈ రోగమే రాకపోతే నిత్య జీవ అన్వేషణ ఎక్కడిది? నిత్యత్వాన్ని గురించి, దేవుని గురించి, దేవుని తలంపులు ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడు నీ పని, నీ ఆలోచన, నీ గర్వం, నీ అసూయ, నీ కక్ష, నీ గర్వ తలంపులతో సంపాదన అని తిరుగుతున్న ఓ శరీరమా, ఎప్పుడు నువ్వు డౌన్ అవుతావు తెలుసా? రోగం వచ్చినప్పుడు అలాంటి తలంపులున్న శరీరం డౌన్ అయిపోతుంది, అణిగిపోతుంది. ఇప్పుడు విధేయత స్టార్ట్ అయింది. రోగం విధేయత నేర్పిస్తుంది, విరిగి నలిగిన మనసును నేర్పిస్తుంది, విరిగిన హృదయాన్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు దేవుని తలంపుల కొరకు వస్తుంది. ఈ రోగంలో నేర్చుకోవాల్సిన మనిషిని పాఠం, ఇంతవరకు నీ శరీరం కోసం నువ్వు బ్రతుకుతున్నావేమో, నీ ఆత్మ సంబంధమైన బ్రతుకెప్పుడు ఎక్కడా? ఎందుకంటే మానవ జీవితం తల్లి గర్భసంచి శాశ్వతం కాదు. 9-10 మాసాలు మాత్రమే పిండం అక్కడ రూపం దాల్చాలి. తర్వాత భూమి మీద మానవ జీవితం శాశ్వతం కాదు, అది కూడా అశాశ్వతమైన నీడే. అది 80 లేదా 70 లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. అయినను వాటి వైభవం ఆయాసమే. మరి చనిపోయిన మనిషి ఎక్కడ? నిత్యత్వం ఒకటి ఉంది. ఆ నిత్యత్వానికి వెళ్ళడానికి నిత్య జీవమే యేసు. అందుకని ఆడ యేసయ్య నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ జీవాన్ని వెతికే వాళ్ళగా ఉన్నామా? ఆ మార్గాన్ని వెంబడించే వారుగా ఉన్నామా? ఆ సత్యాన్ని ఈరోజు గుర్తించి, అటువంటి సత్యాన్ని గుర్తించి బ్రతుకుతున్నామా? యేసు అంటే మతం కాదు, యేసు మతం కాదు, యేసు మతం కాదు. మతం అనుకునే వాళ్ళు పిచ్చివాళ్ళు. యేసు మార్గం, నిత్యత్వాన్నిచ్చే మార్గం. మతాలు మరణహోమాలు సృష్టిస్తాయి, మతాలు ఈ భూమి మీద ఏదో ఎదగాలని కోరుతాయి. కానీ మార్గం సింపుల్గా ఈ భూమి మీద బ్రతికి ఉన్నతమైన రాజ్యం కొరకు ఎదురు చూడమని బ్రతుకు చెప్తాయి. అందుకని క్రైస్తవుడు ఎంతున్నా సింపుల్గా బ్రతికి ఉన్నతమైన నిజ జీవితం ఎక్కడుందో దానికోసమే తనకున్నది ఖర్చు పెట్టుకుని పోతాడు. ఈ లోకంలో లగ్జరీలు చేయాలనుకుంటే క్రైస్తవుడి కంటే గొప్ప కోటీశ్వరులు ఎవరు లేరు. క్రైస్తవుల కంటే గొప్ప గొప్ప ఉన్నతమైన వాద కలిగిన వాళ్ళు ఎవరు లేరు. జ్ఞానవంతులు ఎవరు లేరు. అంత గొప్ప జ్ఞానవంతులు, అంత గొప్ప ధనవంతులు. క్రైస్తవుడు ఎందుకు సింపుల్గా బ్రతుకుతాడయ్యా అంటే, ఈ లోకం శాశ్వతమైనది కాదు. మా పౌరస్థితి పరలోకములో ఉంది, అక్కడికి వెళ్ళాలి. మేము ఎంతకాలం ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఓ క్రైస్తవ బిడ్డగా వాళ్ళకి ఎందుకు పాస్టర్ గారు రోగం వచ్చిందంటే, ఎస్, ప్రభు పిల్లలకు రోగం వస్తుందయ్యా, రాదని బైబిల్ చెప్పలేదే. యేసు ప్రేమించే వారికి రోగాలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? వాళ్ళలో ఇంకా ఆత్మలో బలపడాలని, వాళ్ళ ఆత్మలు ఇంకా ప్రభు యొక్క సన్నిధిలో నిత్యత్వానికి, వారి జీవితంలో మరంత కల్మషం లేని వారిగా కడగబడాలని. ఎందుకంటే పౌలు అంటాడుగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రంలో 9వ అధ్యాయంలో, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడట. ఎందుకంటే నిత్యత్వం కోల్పోతానేమో భయమేస్తుంది. రోమ పత్రిక 7వ అధ్యాయం అంటాడు, అయ్యో ఇట్టి దౌర్భాగ్యమైన శరీరంలో ఉన్న తలపు నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట? దౌర్భాగ్యమైన శరీరం అంట. అంటే నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అది నా చేత చేయించేస్తుంది ఈ శరీరం. ఏది మానుకోవాలనుకుంటున్నాను అది మానకుండా చేస్తుంది ఈ శరీరం. ఏది నిన్ను చెయ్యాలనుకుంటున్నాను ఆత్మలో అది చేయకుండా అడ్డుపడిపోతుంది ఈ శరీరం. మరి ఈ శరీరాన్ని ఎప్పుడు నేను అణచగలను? రోమ పత్రిక 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు ఏ శిక్షా విధి లేని వాడుగా బ్రతుకుతాడు. ఎందుకంటే ఇప్పుడు శరీరంతో బ్రతికేవాడు కాదు, అట్టివాడు తన ఆత్మతో బ్రతుకుతాడు. రోమా 8:13 చదువుకోండి. అక్కడ రాయబడింది, ఎవడైతే శరీర సంబంధమైన క్రియలను, వింటున్నారా, ఆత్మ సంబంధమైన జీవితంతో అతడు హతమారుస్తాడో. రోమా 8వ అధ్యాయము. క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఈరోజు మతం కాదది, మార్గం అనడానికి. ఈ 13వ వచనం 8వ అధ్యాయంలో ఇలా రాయబడింది, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత మీ శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. నిత్య జీవం కావాలనుకుంటే మీలో ఉన్న ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అనేది ఆత్మ సంబంధమైన జీవితం కాదు. ఎంతుంటే ఏంట్లే, దేవుని స్తోత్రం. తృప్తి పడేది ఆత్మ, దేవుని మీద ఆధారపడేది ఆత్మ, దేవుని వాక్యం మీద ఆధారపడేది ఆత్మ. మరోసారి చెప్తున్నాడు, బేతనియాలో దేని బిడ్డలారా
వాళ్ళ కబురు పంపిన సందర్భాన్ని. ఒకటి, ప్రభువా అంటే వారి చుట్టూ పేతురు, యోహాను, యాకోబులు ఉన్న వాళ్ళెవ్వరి మీద కాదు కాన్సన్ట్రేషన్. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ జీవితాల్లో మీరు వెళ్తున్న సంఘాల్లో, పరిచర్యల్లో మీ దృష్టి దేటి మీద ఉన్నాయి? బొమ్మల మీద, జపమాలల మీద, ఖర్చీపుల మీద, నూనె సీసాల మీద, లేదా పాట పాడేటప్పుడు సంగీత కళాకారులు ఉన్నారా లేదా, సిస్టమ్ బాగుందా లేదా, లేదా మన తోటి వాళ్ళు వచ్చారా లేదా, మన కులస్తులు వచ్చారా లేదా, మనం అనుకున్న వాళ్ళు కనపడలేదు చర్చికలుగానే ఆ క్యాంపస్లో. అందుక మీ ముఖాలు మాడిపోతున్నాయా? అందుకు మీ హృదయాలు పాడైపోతున్నాయా? అటువంటి క్రైస్తవ్యం వద్దు. వాక్యం ఎత్తుతున్నప్పుడు వాక్యాన్ని చూచి నీ కాపరి నడిపింపులను అడుగులు వేస్తే నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డవి. 2, దేవుని బిడ్డలారా, నీ ప్రేమను బట్టి కాదు ఈ రోజు అద్భుతాలు జరుగుతున్నవి, కార్యాలు జరుగుతున్నవి. ఆయన ప్రేమను బట్టి మనకి ఈ రక్షణ దొరికింది. ఆయన ప్రేమను బట్టి ఈరోజు ఈ కృప దొరికింది. ఆయన ప్రేమను బట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన ప్రేమ వల్ల మన జీవితాలు కట్టబడుతున్నాయి. ఇది గుర్తించండి. మనము దేవుడిని ప్రేమించామని కాదు, మన ప్రేమే పాటది. దోని దాటేదగ దోని మల్లయ్య, దోని దాటేగ బోడు మల్లయ్య అన్నాడట మా ప్రాంతాల్లో ఉన్న సామెతది. ఎందుకంటే గోదావరి ఇక కాలువలుండే ప్రాంతాలు కనుక ఆ నది దాటే వరకే, ఆ సమస్య తీరే వరకే యేసయ్యో. సమస్య తీరిపోయిన తర్వాత ఎలవయ్యా, నా పరిపాట్లు, నా ఉద్యోగాలు, వ్యాపారాలు. దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఇంకా నీవెన్ని చేసినా ఆయన కృప చూపిస్తున్నాడు. 3వది, బేతనీయ స్వరంలో వినవలసిన మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, భిన్నమైన అభిప్రాయాలతో ఉన్న, వ్యతిరేకమైన అభిప్రాయాలతో ఉన్నవాళ్ళు ఐక్యత పొందటానికి వచ్చింది ఈ రోగం. ఒకే మాట మీదకి రావడానికి. అందుకనే 12వ అధ్యాయంలో ఐక్యతగా ఉన్నారు ఈ అక్క చెల్లెళ్ళు. అక్కడున్న తమ్ముడు ఆ లాజరు యేసుతో కూర్చుని భోజనం చేస్తున్నారు, యేసుతో ఉన్నారు. అప్పటి వరకు ఆ ఇంట్లో పీస్, సమాధానం లేదు, భిన్నమైన అభిప్రాయాలు. ఈ రోగం వచ్చినప్పుడు ఇప్పుడు అందరు హృదయాలు ఒకటైనాయి. ఎక్కడెక్కడ వారు యేసు రమేష్ గారిని నిన్ను చూడలేదు, నన్ను ఆయన చూడలేదు. వింటున్నారా? ఎక్కడో కోవెట్లో ఉండే దేవుని బిడ్డలారా సహోదరులు మేము చూడలేదు. ఇక్కడ ఉన్న దేవుని సేవకుడిగా నేను, కానీ ఈ లైవ్ లో ఈ పరిచయం ద్వారా మేమందరం ఒకటై దేవుని పని చేయగలుగుతున్నామంటే ఈ కరోనా వైరస్ మా ఆత్మీయతను పాడు చేయలేదు, మా ఆత్మీయతను మరలా ఉజ్జీవపరిచింది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొన్ని కష్టాలు ఉండొచ్చు, కానీ ఆత్మీయులందరినీ ఒక తోడు మీదకు తీసుకొచ్చే పని ఈ వైరస్ లో మేము ఒక ఉజ్జీవనం చూడగలిగాం. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరొక మాట మీకు చెప్తున్నాను దేవుళ్ళారా, 4వదిగా ఈ రోగము వలన మనలో ఉన్న ఆత్మ పరిపూర్ణం అవ్వడానికి వచ్చింది. మనలో ఉన్న ఆత్మ లీడర్ అవ్వడానికి వచ్చింది, నాయకుడు అవ్వాలి. అందుకని తెస్సలోనికీ పత్రిక మరోసారి చదువుకోండి. మన లోపల ఏమేమి ఉన్నాయి అక్కడ రాయబడిన మాటే కదా. మన లోపల ఆత్మ ఉంది. అందుకని అంటున్నాడు, మీ ఆత్మయు జీవము శరీరము. వింటున్నారా? మీ శరీరము, మీ జీవము, మీ ఆత్మ అనడం. ఎందుకంటే ఒకప్పుడు శరీరం పని చేసింది, లేదు మీ ఆత్మ పని చేయాలి, మీ జీవం వెంబడించాలి. మీ శరీరంలో ఆ యొక్క ఆత్మలో ఉండే లీడర్షిప్ ని క్రియల్లోకి మీ శరీరం తేవాలి. అప్పుడే మీరు మీ జీవితంలో ఆ క్రీస్తు యేసు యొక్క రాకడలో నిందారహితులుగా నిలబడగలుగుతారు, సంపూర్ణులుగా కాపాడబడతారు. కాపాడడానికి, క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా ఉండడానికి, కాపాడడానికి రోగం వచ్చింది తప్ప నాశనం చేయడానికి కాదు. అది గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఈ కోవిడ్-19 ఎదిరించగల దమ్ముంది. రోగం వస్తే ఏంటే, ఏమైతే ఏంటే, నా ప్రభువు ఉన్నాడు అన్న గుండె ధైర్యం, నిరీక్షణ ఉంటుంది. అటువంటి కృపతో కట్టబడగలుగుతున్నామా? ఇంకో మాట చెప్పమంటారు 5వదిగా, ఈ రోగమే కానీ ప్రజల్లో ఉండకపోతే మీకు సంగతి చెప్పనా తిరిగిళ్ళారా? చాలామంది ఏమనుకుంటారంటే, ఎవడి దేవుడు రోగాన్ని ఎందుకంటే ఇలా పెట్టాడు. ఎస్, రోగం ఏం చెప్పుద్ది తెలుసా? బైబిల్ సత్యం అని చెప్పుద్ది. బైబిల్ గ్రంథం సత్యం అని చెప్పుద్ది. ఎలా చెప్పుద్దో తెలుసా? సూర్యుడు దేవుడిని ఆరాధిస్తున్నావు, కానీ సూర్యుడు నీ కొరకు పుట్టబడ్డాడు కదా, నీ సూర్యుని కోసం నువ్వు పుట్టలేదు. చంద్రుడు దేవుడు అంటున్నావు, భూమి దేవుడు అంటున్నావు, గాలి దేవుడు అంటున్నావు, నీరు దేవుడు అంటున్నావు. నీరైనా, గాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, అగ్నిైనా నీ కొరకు ఉన్నాయి. ఎందుకంటే నీ లోపల అవయవ నిర్మాణం, నీకు రోగం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నీ యొక్క నిర్మాణం ఎంత గొప్పదో తెలుసా? అందుకని ఈ రోజున కోవిడ్-19 ప్రాబ్లం వల్ల కొంతమంది ఉదయాన్నే ఎండలో కూర్చోండి అంటున్నారు. ఎండ నీ కోసం ఉంది, కానీ సూర్యుడు నీ కోసం ఉన్నాడు. అంటే నువ్వు కనపడని సూర్యుడిని కలిగి ఉన్నావు, కనపడని భూమిని కలిగి ఉన్నావు, కనపడని నీరుని కలిగి ఉన్నావు, కనపడని ఒక పంచభూతాలు నీ లోపల అమర్చాడు.
పంచభూతాలకు నువ్వు ఉరుకుతావని కాదు, పంచభూతాలు నీ కొరకు పని చేయాలని. అది బయలుపరచడానికి రోగం అనేది నీ అవయవ నిర్మాణం తెలుసుకోవడానికి వస్తుంది. అందుకని బైబిల్లో కీర్తనకాడైన దావీదు ఏమంటున్నారు తెలుసా దేని బిడ్డారా? 139వ కీర్తన 13 నుండి 16 వరకు వచనాలు మీరు చదువుకుంటే, 130 దేవుని యొక్క వాక్యాల్లో నా మాటలు కాదు, 139వ కీర్తన దయచేసి ఇక్కడ మీరు చదువుకోండి. 14 నుండి మీరు చదివినట్లయితే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయం ఆశ్చర్యము కలుగుచున్నాయి పుడుతున్నాయ్యా అంటూ 16వ చరణం వరకు నా దినములన్నీ నీ గ్రంథములు లిఖించబడ్డాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చిన్నపిల్లలకు ట్యూబ్సా, చిన్నపిల్లలకి ఎవరి షుగరా, ప్రాబ్లమా, ఏమిరా? రోగంతో ఉన్నప్పుడు ఆ దేవుని సృష్టి అంత గొప్పదో అర్థమవుతుంది. ఈ సృష్టిలో లేని ప్రతిదీ నీ లోపల డిజైన్ చేశాడు దేవుడు. అందుకనే సృష్టి నీకు లోబడాలని కోరుతున్నాడు. ఆయన స్వరం వినాలని కోరుతున్నాడు. ఆయన స్వరం వింటే ఏమవుతుందో తెలుసా? యాకోబు తన యొక్క పత్రిక రాసినప్పుడు చెప్పాడు, దేవుని వాక్యం వల్ల మిమ్మల్ని కన్నాను. ఈ బేతనే స్వరం ద్వారా దేవుడు మిమ్మల్ని కంటున్నాడు. ఎందుకు కంటున్నాడయ్యా అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 ఆయన తన సృష్టించిన వాటన్నిటిలో, విన్నారా, వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లుగా ఆయన సృష్టించిన సృష్టిలో అంతట్లో మీరు ప్రథమ ఫలముగా ఉండాలని సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్పం ప్రకారము కనెను. బేతనీయ స్వరం, బేతనీయలో లాజరు రా బయటికి అన్నప్పుడు చనిపోయిన వాడు ఎలా లేచొచ్చాడు. ఈ బేతనీయ స్వరం ద్వారా సమాజంలో చనిపోయిన, పాపముతో, లోకములో శాపముతో చనిపోయిన ప్రతి వారిని ఆయన స్వరం ద్వారా నేను బయటికి లేపి నేను ఒక ప్రథమ స్థానంలో ఉంచాలని కోరుతున్నాడు. ఈ వాక్యాన్ని వినగలిగితే, ఈ వాక్యాన్ని అంగీకరించగలిగితే, ఈ వాక్యాన్ని గ్రహించగలిగితే నువ్వు ప్రథమ స్థానంలో ఉంటావు. నువ్వు ఏలుబడి చేసే స్థితిలో ఉంటావు, ఏలుబడి చేయబడవు. రోగాల చేత, రుణాల చేత, అప్పుల చేత, సమస్యల చేత ఏలుబడి చేయబడుతున్నావా? లేదు. ఆయన స్వరం నీలో ఉంటే రోగాన్ని నువ్వు ఏలగలవు, సమస్య ఏలగలవు, అప్పులు ఏలగలవు, బెంగను ఏలగలవు, నీ జీవితంలో ఏ సమస్య అయినా ఎదిరించగలవు. అందుకే ప్రభుని సృష్టించి ఈ స్వరాన్ని, ఈ వాక్యాన్ని చేత మిమ్మల్ని కంటున్నాడు, నన్ను కన్నాడు. ఇప్పుడు వాక్య సంబంధంగా పుట్టిన వాళ్ళం మనం. ఆ వాక్యం బేతనీలో వినపడింది. ఆ వినపడడానికి ముందు రోగం వచ్చింది. ఆ రోగంలో ప్రభుకు కౌరంపారు. 5 విషయాలు చెప్పాను. బేతనీయాలో ఎప్పుడు లాజర్ బయటకు వచ్చాడంటే 5 అనుభవాలు. 1 మర్చిపోకండి, ప్రభు మీద తప్ప మరి ఏటి మీద విశ్వాసం పెట్టుకోలేదు. 2 దేవుని ప్రేమ కంటే లోక ప్రేమ గొప్పది కాదని గుర్తించారు. 3 భిన్నమైన అభిప్రాయాలు పక్కన పెట్టి ఐక్యపరచబడే మనస్తత్వంతో ఏకీభించి పనిచేశారు. 4 వారి జీవితంలో ఆ రోగం వాళ్ళ ఆత్మలో ఒక ప్రేరణిచ్చింది, ఒక ఆత్మలో మలుపునిచ్చింది. వాళ్ళ ఆత్మీయ బ్రతుక్కి యేసు ఒక్కడే మా జీవిత అవయవ నిర్మాణాల్లో, మా జీవిత కార్యాల్లో చేయగలిగిన వాడు అని ఆత్మ సంబంధంగా కట్టుకోవటానికి ఆ ఊరినంతటిని మేలుకొల్పింది, ఆ ప్రాంతమంతటిని మేల్కొల్పింది ఆ స్వరం. 5 ఆ రోగం ప్రపంచంలో బైబిల్ ఎంత సత్య గ్రంథమో, సత్యవేద గ్రంథమో, నీ అవయవ నిర్మాణం సృష్టి అంతటిలో గొప్పదని వింటున్నారా? ఈరభోగ వసంత రాయుడిగా వస్తానన్న ఈరబ్రహ్మ స్వామి చెప్పాడట. ఏమనో తెలుసా? 500 సంవత్సరాల క్రితం అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. ఆ ఈరభోగ వసంతరాయుడు ఎవరో తెలుసా? దేవుడారా, ఒకప్పుడు వివాహం అయిపోయింది ఈరబ్రహ్మం గారికి. ఆ ఈరభోగ వసంతరాయుడే ప్రభుని యేసయ్య. వీరనగా మరణాన్ని గెలిచేవాడు, భోగనగా 3 రాజ్యాలు, పాతాళము, భూలోకము, పరలోకానికి వీరుడు. వసంతరాయుడు అనగా పెళ్లి కొడుకు, వీరుడనగా మరణాన్ని గెలిచాడా? భాగ్యవంతుడే, 3 లోకాలని జయించిన వాడా? 3 లోకాలు ఆయనవే. వసంతుడనగా పెళ్లి కొడుకు, రాయుడనగా రారాజు. ఇప్పుడు రారాజుగా రాబోతున్నాడు. ఆ రారాజు కొరకు సిద్ధపడదామా? ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రభు వీక్షించే ప్రతి కుటుంబాన్ని మీరు స్పర్శించమని కోరుతున్నాను. ఈ స్వరం ద్వారా అద్భుతమైన నిస్సన్నిధి, ఏ రోగంలో, ఏ బంధకాల్లో ఉన్న, ఏ సునామలో విడుదల. సమాధానకర్తమైన నీవే సమస్తము చేయగలవని యేసు నామములో ఈ కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నాను. మహిమార్థం వాడుకో. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వందనాలు.